మేము ఎవరైనా కూడా 90వ సంకీర్తన 1 నుంచి 12 చరణాలు ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా చదవవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. హృదయంలో నీవే దేవుడు, నీవు మనసు మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి ఎవరికి పొందవలసిన భయం ఎవరికి తెలియదు. మాకు జ్ఞానోదయం కుటుంబాలే ఇక్కడ ఎర్రగా ఉన్నది. వాటిలో అహరోన్ గారు కుటుంబం. ఈ బేతనేని గ్రామంలో ఈ మందిరం ఏర్పడిన తర్వాత చాలామంది ఈ యొక్క మందిరంలో సహవాసం కలిగినటువంటి వారిలో మండ సామిల్ గారు, అదేవిధంగా బూసి సుందరరావు గారు, ఇంకా 3-4 కుటుంబాలు ఉన్నాయి. మండా సాల్మన్ గారు, దళిత కుంటీజీ గారు యొక్క కుమారుడు. ఈయన బేకం చదివాడు, మంచి తెలివి గలవాడు. అప్పట్లో మేము చిన్న వయసు ఉన్నప్పుడు కూడా మాకు ఫిజిక్స్ ప్రైవేట్ చెప్పేవాడు. 12th క్లాస్లో ఫిజిక్స్ చాలా కష్టంగా ఉండేది కనుక వెన్నియర్ క్యాల్బర్స్ అనేటువంటి ఒక చాప్టర్ మీద నాకు ప్రైవేట్ చెప్పాడు. అప్పటికి ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చింది. మరి అమ్మ ఎందుకు ఉద్యోగానికి వెళ్ళలేదు? ఈవేళ 12 గంటలకు చనిపోతుంది కనుక సిద్ధి టీచర్ గారు ఈ రోడ్డు చివరి భాగానికి వచ్చి దీని నుంచి తప్పించుకునేవాడు ఎవడు ఉన్నాడు కనుక మరి ఒంటరి జీవితం గడపవలసి వచ్చింది సిద్ధి గారికి. అంటే చాలా కష్టం. A to Z వరకు సమస్తమును ఆయనే వారికి చేసేవాడు. అధిక బలం ఉన్నాడు. 80 సంవత్సరం ఆల్రెడీ జనవరికి 2025కి 80 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 81st ఇయర్ రన్నింగ్. అది మీ కృప. ఇక్కడ 80 సంవత్సరాలు ఉండడం ఎవరు తక్కువ ఉన్నారు. మరి మీరు ఇచ్చినటువంటి ఈ సంపూర్ణ ఆయుష్ని బట్టి వందనాలు. ఆయన శరీర సంబంధంగా మా మధ్యన లేకపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా ఏదో దినాన్న మేమందరం ఒక చోట మళ్ళీ కలుసుకున్నప్పుడు ఆయన చూడగలం. అటు నిరీక్షణ మాలో ఉన్నది. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండవద్దని ఈ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి మా యొక్క ప్రలాపాలు మరి ఇవన్నీ కొద్ది దినాలే ఉంటాయి. అయినప్పటికీ మీరు ఇచ్చిన ఆత్మ మా ఎదురుగా కనిపిస్తుంది. ఇలా సహాయం చేయండి. సహవాసము లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ఇదిగో వీరి ఇంట్లో ఉన్నది. అలాగే అహరోన్ గారు స్థాపించారు, సుదర్శనం గారు మరి వీరు ఇద్దరు కొనసాగిస్తూ ఉన్నారు. బిడ్డలు ముగ్గురు 3 స్థలాలకు మరి నాని చూస్తే పెద్దబాబు మరి ఆదిలాబాద్ వెళ్ళాడు. అలాగే చిన్నబాబు యుఎస్లో ఉన్నాడు. మరి పాప బెంగళూరులో. ఎవరు కూడా
నియర్ విసినిటీలో ఎవరు లేరు, అందుబాటులో ఎవరూ లేరు. అయినప్పటికీ మీరే వీరిద్దరిని కావలి కాస్తుంది. సహవాసము సంఘము ఇక్కడ వీరికి తోడుగా ఉన్నది. అలాగే మీ ఆత్మ ఈ ఇంటి చుట్టూ కాబట్టి మరి మీ యొక్క వాక్యం ఉన్నది. అలాగే అనేక మందికి ఆమె ఇక్కడ పవర్ హౌస్గా జీవిస్తుంది. మనకి మహిమ తెచ్చుకోవాల్సిన ప్రభు యేసుక్రీస్తునామమున మిక్కిలి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు బ్రతికుండి వారిని చనిపోయిన వారిని విమర్శించటగా తిరిగి వచ్చి నిత్య జీవార్థమైన పునరుద్ధానంకైనను శిక్షావిధికైన పునరుద్ధానంకైనను సమాధులను ఎదిరించిన వారి నందరినీ బయటికి రమ్మని పిలిచేదవు. మేము నిరంతరము నీతో కూడా నుండి జీవించినట్లు మా ఎందుకు కనికరముంచి మమ్మల్ని నిత్య జీవంలోకే లేపమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగములో జీవించు పరిపాలన నిన్ను వేడుకొనుచున్నాము. పరలోకమందున మా తండ్రి నీ నామమున ఈ లోకయాత్ర ముగించారు. దాన్ని బట్టి అందరం కూడా ఈ లోకయాత్ర ముగించవలసింది. కానీ ఈ లోకంలో ఉండగానే ఈ రాజ్యానికి వారసులుగా సహాయం చేయండి. తండ్రి కనుక సహాయం చేయండి. నమస్కారం ప్రభా. మంచి ఒక సహవాసంలో చక్కగా మంచి పనిగా చేశారు. మీకు వందనాలు. ఆ సుదర్శన గారిని ఎంతో చక్కగా చూసుకునేవారు, దాన్ని ఎంతో ప్రేమించేవారు. తండ్రి నాయన ఒక చెడ్డ బిడ్డ వల్లే చూసుకునేవారు. తండ్రి నమస్కారం అందరినీ ప్రేమించేవారు. మందిరానికి వచ్చిన అందరూ కూడా టీ తాపని ఎవరిని పంపించేవారు కాదు. స్వయంగా తన చేతులు చేసి కాసి ఇచ్చి పంపించేవాడు కాదు. తండ్రి ఎంతో ధన్యత. ఆ పరిచయం ఎంతో గొప్ప. తండ్రి నమస్కారం విడిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా తండ్రి సుదర్శన గారిని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిగా తండ్రిగా భర్తగా ఉండి నడిపించే దేవుడు కనుక మీకున్నావు. ఆదరణకర్తగా ఉండి నడిపించే దేవుడు కనుక మీకున్నావు. నేను విలువను ఎడబాన్ని సరిగించారు కదా ప్రభావ. అలాగే ప్రభావ నాయన ముస్తరి కొరకు చెల్లించుకోవాలి. ముగ్గురు బిడ్డల చుట్టూ మీకు పరిష్కరిస్తావా. వాళ్ళకి కావాల్సిన ఓదార్పు దయచేసి. తల్లి లేని లోటు ఎంతో ఉంటారు.
భక్తులార కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా గాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండగా
మీది కాదెప్పుడు ఏసే మాత్రము ఏసే చేస్తులు నేను భీమవరం వచ్చినప్పుడు హీ వాజ్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. కష్టపడే తత్వం కలిగిన వారు, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు. అనారోగ్యం గురించి ఎప్పుడు మేము వినలేదు. ఆయన కోసం ప్రార్థన చేసినట్టు కూడా మాకు ఏం తెలియదు. అనారోగ్యం గురించి ఎప్పుడు యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండేవారు. సో నిన్న మన ప్రియులు ఫోన్ చేసినప్పుడు ఇలాగా ఈజ్ నో మోర్ అని చెప్పినప్పుడు నాకు చాలా దిగ్భ్రాంతి కలిగింది. ఎంతోసేపు లేరండి, వెంటనే ఆయన పడి ప్రాణం వదిలేశారు. సెకండ్స్ అని చెప్తున్నారు. సో ఎవరిని బాధ పెట్టకుండా, హాస్పిటల్ పాలవ్వకుండా, వెంటిలేటర్ మీద పెట్టకుండా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది మనందరికీ ఒక హెచ్చరిక. మన యొక్క ప్రాణం ఎంత అల్పమైనదో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వెక్కడంతగా చేసి ఊపిరి వంటి పరలోకానికి. కాబట్టి థ్యాంక్ యూ పాస్టర్ గారు నాకు ఇచ్చిన పొందుతారని ఆత్మ చెప్తున్నాడు. నేనే పునరుద్ధానం జీవం ఉన్నాను. నా ఇందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా ఇందు విశ్వాసం ఉంచేవాడు ఎంతకుని చనిపోడు. మృతుల నుండి యేసు లేపిన వాని ఆత్మ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా నివసింపచేయను. సజీవులమై ఉండి మేము మరణములోనే ఉన్నాము. మా పాపం నిమిత్తము మా మీద న్యాయ ప్రకారము కోపం ఉందో ప్రభువ, సహాయమునికి నిన్ను గాక మరి ఎవరిని ఆశ్రయించము. అయినను మిక్కిలి పరిశుద్ధుడకు ప్రభు అయిన దేవ, సర్వశక్తి గల ప్రభువ, మిక్కిలి కరుణగల పరిశుద్ధ రక్షకుడ, నిత్యమరణం యొక్క ఘోర బాధలకు మమ్మను అప్పగింపకము. గతించిపోయిన మా సహోదరుని అనగా ఫిలిప్సన్ గారి యొక్క ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృపచేత సమస్తమైన తమకు లోపరుచుకుని జానని శక్తిని బట్టి తన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చాడు. మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమై పునరుద్ధానము కలుగున నిరీక్షణతో ఈయన శరీరమును దుమ్ముగాను భూమికి అప్పగించున్నాను. ఆమేన్. ప్రార్థించుతున్నాము. ఆయన మహిమగల పునరుద్ధానం నా జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చినావు. మా కొరకును ఆయన నిద్రించే వారందరి కొరకును మరణము మీదలైన వందనములను అంగీకరింపము. ఇంకను శరీరముతో మమ్మను భూమి మీదని కొరకు కనిపెట్టు వారి దర్శన ప్రకారం అపరాధం క్షమించము. శోధనల తేకటిని స్థాపించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును విడవబడిన కుటుంబానికి తెచ్చుకోవడను గాక. రవికాంతి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా తండ్రి గారు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు అనేక రకాలుగా నేను ఎవరం దగ్గర లేకపోయినప్పటికీ కూడా సొంత కుమారులాగా కూతురులాగా ప్రతి ఒక్కరు చేశారు. అలాగే దేవుని సేవకులు కూడా జయంతిరావు గారు ఎంతో సేవాభారంతో ఉండినప్పటికీ కూడా ఆయన సమయాన్ని తండ్రి గారిని చూడడానికి మాకున్న పరిస్థితులన్నింటినీ సహాయం చేశారు. దేవుని సేవకులకు ధన్యవాదాలు. అలాగే బేతనీ లూథరన్ సంఘ పాస్టర్ గారు, అలాగే ప్రతి సంఘ పెద్దలు
అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నాయనగారి యొక్క సంస్మరణ కూటము సోమవారం సాయంకాలం 6 గంటలకి మా గృహం వద్ద జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రావాలని, మా తండ్రి గారి యొక్క స్మృతి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకోవాలని, మీ ప్రార్థనలో మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని